హాయ్ గైస్, ఓజీ మూవీ చూశాను. ఓజీస్ గంభీర. ఫస్ట్ ఈ మూవీలో మనం పాజిటివ్సే మాట్లాడుకుందాం. మీరు మెయిన్గా మూవీ చూడాలంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం మూవీకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఓజీ హైప్ అలా ఉంది, అసలు మామూలుగా లేదు హైప్. థియేటర్లో ఫ్యాన్స్ అసలు వేరే లెవెల్లో అండి, అసలు వేరే లెవెల్లో ఉంది ఫ్యాన్స్ గోల్. అయితే మాత్రం అంత హైప్ ఉంది ఈ మూవీకి. బట్ మీకు చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకొని మాత్రం ఈ మూవీకి వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు. సో నేను పాజిటివ్ విషయం మాట్లాడతాం. ఫస్ట్ మెయిన్ ఎలివేషన్స్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆయనని ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ గారు అలా చూపించారు. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు సుజిత్ గారు. సో అంత ఎలివేషన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మెయిన్ ఫస్ట్ టైటిల్ కార్డు పడింది, అబ్బో అది వేరే లెవెల్ అండి. టైటిల్ కార్డు నాకు చాలా బాగా నచ్చింది, నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అంత బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది టైటిల్ కార్డు. ఆ టైటిల్ కార్డే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, ఆయన ఒక్కొక్క షార్ట్ ఎలివేషన్స్, కెమెరా యాంగిల్స్ అసలు చాలా బాగున్నాయి. సుజిత్ గారిలో అంత మాస్ యాంగిల్ ఉంది, అసలు వేరే లెవెల్. అసలు సాహో మీరు చూస్తే ఎంత ఎలివేషన్ ఉంటుందో దానికి మించి ఉంది. పవన్ కళ్యాణ్ గారు చూపించే విధానం, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన వాయిస్ ఓవర్ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది. ఎలివేషన్ సూపర్ ఉంది. నెక్స్ట్ బీజిఎం, అసలు ఒక బీట్ కొట్టింది ఇంకో బీట్ వినపడదు మనకి. ఇప్పుడు ఒక బీట్ పడిందంటే ఆ బీట్ మళ్ళీ వినపడదు. సో తమన్ గారు అసలు చాలా బాగా కొట్టారు. హీరో పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ హీరో సుజిత్, థర్డ్ హీరో తమన్ అయిపోయారు. సో ఈ ముగ్గురు అనమాట మెయిన్ దీనికి. ఆ ఎలివేషన్స్కి, ఆ బీజిఎంకి, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ వాయిస్, డైలాగ్ డెలివరీ వాయిస్కి అసలు వేరే లెవెల్లో సెట్ అయింది. సో ఇలా ఉంటుంది. మరి ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీకి డ్రామా, స్టోరీ. మీకు సాహో చూశారు కదా, సాహో మీకు ఎందుకు నచ్చలేదు? స్టోరీ పరంగా నచ్చలేదు. గ్యాంగ్స్టర్స్ అవన్నీ ఉన్నాయి, లాస్ట్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. సేమ్ ఓజీ కూడా అలాగే ఉంటుంది. ఈ ఎలివేషన్స్, ఈ గ్యాంగ్స్టర్స్, ఈ వైలెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల డ్రామా తగ్గించేశారు. ఆ డ్రామా తగ్గించడం వల్ల సో కొంచెం క్లాస్ పీపుల్కి వాళ్ళకి ఇది అంతగా ఎక్కదు మూవీ. మాస్ పీపుల్స్ ఉంటారు, మెయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మాస్ పీపుల్స్కి అసలు ఈ మూవీ ఎక్కేసిద్ది. ఎందుకంటే వైలెన్సే కదా మాస్ పీపుల్స్ అంటే. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి ఈ మూవీ అనేది ఎక్కిద్ది. సో ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, అంత బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు చూపించేటప్పుడు అసలు నాకు బాగా నచ్చింది. ఎలివేషన్స్ మాత్రం ఒక బాలయ్యకి ఎలివేషన్స్ బాగా ఇస్తారేమో అనుకున్నా, కానీ సుజిత్ గారు మాత్రం చంపేశారు ఎలివేషన్. పవన్ కళ్యాణ్ గారికి చూపించే విధానం మాత్రం మీరైతే మ్యాడ్. ఇంకా నాకు అంత బాగా నచ్చింది. ఈ డ్రామా అనేది మైనస్ అయిపోయింది, స్టోరీ పరంగా మైనస్ అయిపోయింది. స్టోరీ అంటే ఇంకా అదేంటంటే ఈ మూవీ అనేది ఒక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఇక స్టోరీ అనేది తక్కువే ఉండదు. సుజిత్ గారి మూవీ అలానే ఉంటుంది. సాహో ఎలా ఉందో కొంచెం దీనికి ఎలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాహో కనెక్టెడ్ ఉందా అంటే కనెక్షన్ ఉంది. ఓజీకి సాహోకి కనెక్షన్ ఉంది, బట్ ప్రభాస్ గారు మాత్రం లేరు. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. సాహోకి ఓజీకి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ అనేది మీరు మూవీ చూడాలి. సో ఈ ఓజీ అనేది ఫస్ట్ అండ్ ఓజీ 2 కూడా ఉంది. ఓజీ 2 కూడా రాబోతుంది. ఓజీ 1తో ఆవట్లేదు, ఓజీ 2 కూడా తీస్తున్నారు. యాక్చువల్లీ సాహో 2 కూడా ఉండాలి, బట్ అది కొంచెం డిజాస్టర్గానే, అంటే ఆడియన్స్లో అంత హైప్ లేదు కాబట్టి, అంత ఎక్కలేదు కాబట్టి దాన్ని ఆపేశారు. బట్ ఓజీ నాకు తెలిసి ఓజీ 2 తీస్తారేమో అని అనుకుంటున్నాను సుజిత్ గారు మాత్రం. సో అలా ఉంది. అండ్ ట్విస్ట్ ఏమైనా ఉందంటే లాస్ట్లో ఉంటుంది, క్లైమాక్స్లో. ఇప్పుడు సుజిత్ గారి మూవీ చూసుకుంటే రన్ రాజా రన్ అలానే ఉంది, సాహో అలానే ఉంది. ఇప్పుడు ఓజీ కూడా క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ వదులుతారు. సో అలానే ఇప్పుడు సాహో చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక ట్విస్ట్ వస్తుంది, మరి క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది. సో అలా ఓజీ కూడా మంచి క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసం మూవీ చూడొచ్చు. మెయిన్ ఎలివేషన్స్ కోసం ఆ మూవీ అనేది ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. మెయిన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం పండగే, బట్ స్టోరీ పరంగా మాత్రం మైనస్. నాకైతే స్టోరీ పరంగా ఏమీ లేదు, డ్రామా చాలా తక్కువ ఉంది, అంత వైలెన్సే ఉంది. సో అది మెయిన్ ప్రాబ్లం. ఇంకా ఎలివేషన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, యాక్టింగ్ పరంగా కానీ చింపేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేశారు. అండ్ విలన్ ఉన్నారు కదా, సో ఆయన కూడా యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. బట్ నాకు ఆ విలన్ కన్నా చూపించేది పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ బాగా చూపించారు. వినల్ని నాకు అంత చూపించినట్టు అనిపించలేదు, కానీ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి పెట్టారు అనిపించింది. సుజిత్ గారు మాత్రం మాస్ పీపుల్ పల్స్ అనేది బాగా పట్టాడు. సో దాని పరంగా వెళ్ళింది. బట్ సుజిత్ గారిలో మైనస్ ఏంటంటే కొంచెం స్టోరీ పరంగా కూడా ఇంప్రూవ్ చేయాల్సింది. ఆ స్టోరీ పరంగా ఇంప్రూవ్ చేయట్లేరు.
ఆయన ఏదైనా సరే ఈ వైలెన్స్ దానికి వెళ్ళిపోయాడు. సో స్టోరీ పరంగా కూడా ఇంప్రూవ్ చేస్తే సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి, మాస్ పీపుల్ అయితే ఓకే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు, కానీ క్లాస్ పీపుల్స్ ఎవరైతే డ్రామా కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీకి వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ఆయన ఎలివేషన్ చూడాలి, ఆయన యాక్టింగ్ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీకి వెళ్ళండి. మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ పెట్టకుండానే ఈ మూవీ అయితే చూడండి, అప్పుడే మీకు నచ్చుతుంది. సో ఇది అండి రివ్యూ. మరి ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే 3 అయితే ఇస్తాను, అది కూడా ఎలివేషన్స్కి, బీజిఎంకి, మెయిన్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్కి 3 అయితే ఇస్తాను ఈ మూవీ రేటింగ్ అయితే. సో ఇది అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.